బ్రేకింగ్ న్యూస్ నేడు హైదరాబాద్ తాజ్ కృష్ణలో ఎంఆర్డీసీఎల్ ఆధ్వర్యంలో మూసీ ఇన్వైట్స్ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, అధికారులు హాజరు కాబోతున్నారు. మూసీ పునరుజ్జీవన్ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదిత ప్రణాళికలు ప్రభుత్వం ఆవిష్కరించనుంది. మూసీ పునరుజ్జీవనంలో స్వచ్ఛమైన నీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణ, నదీ తీరాల అభివృద్ధితో పాటు ప్రయోజనాత్మక మౌలిక వసతులు ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అలాగే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ ఇన్వైట్స్ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈరోజు ఒక కీలక పరిణామం చెప్పాలి. హైదరాబాద్ సంబంధించి రేడు తాజ్ కృష్ణలో సాయంత్రం 6 గంటలకు ఎంఆర్డీసీఎల్ అంటే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మూసీ ఇన్వైట్స్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ముఖ్య నేతలు, మేధావులు, పర్యావరణ నిపుణులు, చాలా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ లో భాగమైనటువంటి అధికారులు, అర్బన్ ప్లానర్లతో పాటు ఆర్కిటెక్టులు, వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు కూడా హాజరు కాబోతున్నారు. మూసీ నది పునర్జీవనం రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రతిపాదిత ప్రణాళికను ఆవిష్కరించబోతున్నారు. అంటే పూర్తిగా డిజైన్ సంబంధించి మూసీ రివర్ సంబంధించి కూడా గండిపేట హిమాయత్ సాగర్ నుంచి కూడా ఉన్నటువంటి మూసీ రివర్ మొత్తాన్ని కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా అభివృద్ధికి సంబంధించి ఎలాంటి డిపిఆర్ ను ప్రభుత్వం సిద్ధం చేసింది, ఎలాంటి డిజైన్లను ప్రభుత్వం సిద్ధం చేసిందో ఈ రోజు ప్రజల ముందు ఉంచబోతా ఉంది. ఇది మూసీ పునర్జీవనం ప్రాజెక్టు కీలక పరిణామం అని కూడా చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ కాలుష్య కోరల్లో మునిగిపోతున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా చిన్నపాటి వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చి పూర్తిగా కూడా వరదమయమవుతున్న నేపథ్యంలో కూడా మూసీ పునర్జీవనానికి సంబంధించి కూడా చేయాలని ఒక కీలక ప్రాజెక్టు ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి ఈ రోజు మూసీ పునర్జీవనానికి సంబంధించి కూడా కీలక పరిణామం అని చెప్పాలి. మూసీ పునర్జీవనం సంబంధించిన స్వచ్ఛమైన నీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణ, నదీ తీరాల అభివృద్ధి సంబంధించి కూడా ప్రయోగకు సంబంధించి కీలక ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు మూసీ పునర్జీవన ప్రాజెక్టు ఉద్దేశం ఏంటి, లక్ష్యాలు ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఉండబోతోంది. ఇక గాంధీ సరోవర్ సంబంధించిన ప్రాజెక్టు మొట్టమొదటగా చేపడుతున్న నేపథ్యంలో త్రివేణి సంగమం ఏదైతే గంగా నదిని మూసీ నదిలో అనుసంధానం చేసే అంశానికి సంబంధించిన తొలి మూసీ పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టే అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. వీటన్నిటిపైన ఇలా కులంకుశంగా కూడా వివరిస్తూ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ముఖ్యమంత్రి చేయబోతున్నారు. ఇది ఒక కీలక పరిణామం అని చెప్పాలి. రైట్ వాసు, థ్యాంక్ యూ.